హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే మగ్గం వర్క్ అంటే నేను నార్మల్ నీడిల్తో చేస్తాను కదా వర్క్. ఆ వర్క్ చేసుకోవడానికి ఆల్రెడీ బ్లౌజ్ అంటే స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద అయితే ఓకే. ఇలా క్లాత్ పైన ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలని నేను కామెంట్ సెక్షన్లో అడిగారు నన్ను కొంతమంది. దాని గురించి చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఇలా ఆది బ్లౌజు, ఒక టేపు, తర్వాత ఒక మార్కర్ ఏదైనా అంటే చాక్ పీస్ కానీ ఏమైనా ఒక స్కేల్ ఉంటే మీకు సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నా నడుము లూజ్ వచ్చేసరికి 14 ఉంది. అంటే ఓన్లీ బ్యాక్ సైడ్ తీసుకోవాలి. 14కి ఒక 2 ఇంచెస్ కలపండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఒక డాట్స్ వేస్తారు కదా, అక్కడికి 16 అయింది. ఇప్పుడు 16కి ఇంకొక 4 ఇంచెస్ అంటే ఒక సైడ్ 2 ఇంచెస్ ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు ఇంకొక సైడ్ 2 ఇంచెస్ ఖర్చు అంటే టోటల్గా 20 వచ్చింది. ఇక్కడ 20కి నేను మార్కింగ్ చేసుకున్నా. యాక్చువల్గా మీరు ఒక్క నెక్ ఒకటే డ్రా చేసుకుంటే సరిపోతుంది, కానీ మీరు అది ఎక్కడ డ్రా చేస్తారు? మీరు ఎక్కడో చోట నెక్ ఒకటే కదా డ్రా చేస్తారనుకో, బ్యాక్ సైడ్ అంతా మన బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ అనేది రావాలి కదా, అంటే క్లాత్ అనేది మనకు ఉండాలి కదా, దానికోసం అనమాట ఈ మార్కింగ్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లోకి ఇప్పుడు 20కి మిడిల్ అంటే 10 వస్తుంది. ఇప్పుడు 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. అక్కడ మధ్యలో స్ట్రైట్గా పొడవుగా ఒక లైన్ గీసుకోండి. ఎంతవరకు అంటే మన బ్లౌజ్ హైట్ ఎంత ఉంది. ఇక్కడ నా బ్లౌజ్ హైట్ వచ్చేసరికి 15 ఇంచెస్ ఉంది. ఆ 15 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పైన ఖర్చు ఉంటుంది, అంటే షోల్డర్స్ దగ్గర, కింద కూడా ఖర్చు అనేది ఉంటుంది. కాబట్టి రెండు వైపులా కూడా ఖర్చు అనేది ఆల్రెడీ నేను ఇక్కడ కింద అయితే ఆల్రెడీ ఖర్చు కోసం ఎక్స్ట్రా అనేది డ్రా చేశాను. ఇప్పుడు పైన మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ 15.5 వరకు తీసుకున్నాను నేను హైట్ అనేది. ఇప్పుడు హైట్ తీసుకున్నాం కదా, ఆ హైట్ వరకు మిడిల్లో 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, అంటే అటు ఒక 10 ఇంచెస్ ఇటు ఒక 10 ఇంచెస్. ఆ 10 ఇంచెస్ దగ్గర మనం ఆ లైన్ అనేది డ్రా చేసుకోవాలి పొడవుగా. ఇప్పుడు మనకి 2 డివైడ్స్ అయింది, 2 సైడ్స్. అంటే రైట్ సైడ్ నెక్ డిజైన్, లెఫ్ట్ సైడ్ నెక్ డిజైన్ అనేది మనం ఇప్పుడు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఇది షోల్డర్స్ ఇవన్నీ మెజర్మెంట్స్ మనకి అవసరం ఉండదు, కానీ ఏంటంటే కొంచెం నెక్ లైన్ కొంచెం చిన్న సింపుల్ డిజైన్ అయితే ఓకే. కొంచెం హెవీ డిజైన్స్ ఏమైనా చేసుకున్నప్పుడు ఏంటంటే క్రాస్ అయిపోతుంది, అంటే ఇక్కడ చంక భాగంలోకి వాటిల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ప్రాపర్గా బ్యాక్ సైడ్ ఏవైతే మనకి మిషన్ కుట్టే వాళ్ళు ఏ విధంగా అయితే డ్రా చేస్తారో ఆ విధంగా డ్రా చేసుకుని ఆ విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటేనే మనకి ఎంత కష్టపడి వర్క్ చేసుకున్నా కూడా దానికి ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఆ బ్లౌజ్ అనేది మనకు సెట్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ అంటే నడుం పార్ట్ ఉంటుంది కదా, అది ఇక్కడ నాకు 5 ఇంచెస్ ఉంది. ఆ 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇటు ఒక 3 ఇంచెస్ ఇటు ఒక 3 ఇంచెస్. నార్మల్గా అయితే 2.5 పెట్టుకుంటారు, అంటే 5 పెట్టుకుంటారు నెక్ మధ్యలో విత్. కానీ ఏంటంటే మగ్గం వర్క్ది కొంచెం బ్రాడ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను 3 పెట్టాను. ఇప్పుడు అక్కడ మొత్తం 6 ఇంచెస్ వచ్చిందనమాట మధ్యలో ఆ గీత అనేది. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నెక్ ఉంటుంది కదా, ఆ పైన వచ్చేసరికి 2.5 పెట్టుకోవాలి. ఒకవేళ కింద 3 పెట్టాం కదా, పైన కూడా 3 పెడతాము అంటే భుజాలు జారిపోతాయి మీకు. ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో చూసి నేను బ్లౌజ్ స్టిచ్ అనేది చేసేసుకుంటాను. ఆ విధంగా నాకు ఇవన్నీ కూడా ఐడియా వచ్చిందనమాట. తర్వాత ఇప్పుడు నెక్ అనేది ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. అంటే పైన అంటే పైన గీసిన గీతలు, కింద గీసిన గీతలు మొత్తం అన్నీ కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక బాక్స్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ బాక్స్లో మీరు ఏ షేప్ నెక్ అయితే కావాలనుకుంటున్నారో ఆ షేప్ నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, మనం క్రాస్ చేయకూడదు ఈ చంకపాట్లోకి అని. ఎందుకంటే వర్క్ అందులోకి వెళ్ళిపోతే కుట్టేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది, అండ్ మీరు ఏంటంటే ఎంత వర్క్ చేసిందంతా చెడిపోతుందనమాట. అందుకోసం జస్ట్ లైట్గా మీరు మెజర్మెంట్ అనేది చేసుకుంటే టైలర్ ఎవరైతే కుడతారో వాళ్ళు సరి చేసుకుని కుట్టుకుంటారు మీ ఆది బ్లౌజ్ బట్టి. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఎవరికైనా ఆల్మోస్ట్ 6 వరకు తీసుకుంటాము చంక భాగం అనేది. 6 వరకు లైన్ అనేది గీసుకున్న తర్వాత మీరు ఏంటంటే అక్కడ వదిలేయండి, అది క్రాస్ చేయకుండా మీరు గీసుకోండి. మిగతాదంతా కూడా అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఆ లైన్ క్రాస్ చేయకుండా వర్క్ చేసుకుంటారని నేను ఇక్కడ చూపిస్తున్నాను అంతే. అండ్ నేను ఎందుకు డ్రా చేశాను అంటే నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను డ్రా చేశాను. ఈ విధంగా అటు పెట్టేసుకుని ఆల్రెడీ మనకి కింద 20 లైన్ ఉంది కదా, 20 వరకు మెజర్మెంట్ తీసుకున్న లైన్, ఆ లైన్లోకి అలా కలిపేసుకోండి. ఇక్కడ నేను చంకాది డ్రా చేశాను కానీ అదంతా మీకు అవసరం ఉండదు. అంటే ఒక 1 ఇంచ్ వరకు ఇలా రౌండ్ అనేది తీసుకున్నాను నేను. జస్ట్ నార్మల్గా చూపించానంతే, అదంతా కూడా మీకు ఎవరికి అవసరం ఉండదు. ఎందుకంటే జస్ట్ వర్క్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఇదంతా అవసరం ఉండదు.
తర్వాత నేను 2 సైడ్స్ కూడా అలా డ్రా చేశాను కదా. ఇప్పుడు మధ్యలో మనకి బాక్స్ వచ్చింది కదా, ఆ బాక్స్‌లో మనం ఇప్పుడు రౌండ్ నెక్ కానీ, లేదంటే ఇంకేమైనా మీరు పలక మెడ గానీ, ఇలా ఏమైనా అనుకుంటున్నారు కదా, ఆ నెక్ అనేది అక్కడ డ్రా చేసుకోవాలి. అది మీ ఇష్టం. కానీ వీలైనంత వరకు రౌండ్ అనేది ప్రిఫర్ చేయండి ఎవరైనా కూడా. మనకి వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ లుక్ కూడా నాకెందుకో రౌండ్ నెక్‌కే సెట్ అవుతది మగ్గం వర్క్ అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే బిగినర్స్ ఎక్కువ ట్రై చేయకండి ఎక్స్ట్రా ఏమి, ఎందుకంటే కొంచెం షేప్ అవుట్ అయిపోతూ ఉంటాయి. అదే రౌండ్ నెక్ అనుకోండి, ఇలా జస్ట్ ఇప్పుడు పలక ఉంది కదా, అంటే ఇలా బాక్స్‌లా గీసుకున్నాం కదా, అక్కడ 1 ఇంచ్ లోపలికి పెట్టుకుని మార్కింగ్ అనేది ఆ 1 ఇంచ్‌ని అలా కలిపేసుకోండి రౌండ్ షేప్‌లో. ఇక్కడ కొంచెం స్ట్రక్ అయింది నాది వీడియో అనేది. ఏంటంటే నేనే వీడియో తీసుకుంటూ నేనే ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏది రికార్డ్ అవుతుంది, ఏది రికార్డ్ అవ్వట్లేదో నాకు తెలియట్లేదు. ఇవన్నీ కూడా నెక్స్ట్ చూసుకుంటున్నాననమాట. ఈ విధంగా మార్కింగ్ అనేది అయిపోయింది బ్యాక్ నెక్. ఇప్పుడు వచ్చేసరికి స్లీవ్స్ డిజైన్ అనమాట. మనం స్లీవ్స్ వచ్చేసరికి నెక్ ఏదైతే అంటే బ్యాక్ పార్ట్ ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దాని ఆపోజిట్‌లో మనం హ్యాండ్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనం ఈ బ్లౌజ్ పీస్ తీసుకున్నప్పుడు గోల్డ్‌ది ఒక లైన్ వస్తుంది, చిన్న జరీ లైన్ లాగా. ఆ లైన్ వైపు ఒక వైపేమో బ్యాక్ నెక్ అవి తీసుకోండి, ఇంకొక వైపేమో హ్యాండ్స్ అవి తీసుకోండి. ఇంకా మిగతా అటువైపు ఇటువైపు ఎడ్జెస్ ఏంటంటే పోగులు వచ్చేసినట్టుగా ఉంటాయి కదా, అక్కడ ఏం చేస్తారంటే మీరు వర్క్ చేసేవాళ్ళు ఈ విధంగా మనకి ఇబ్బంది అయిపోతుందనమాట. సూదిలోకి ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి దాన్ని ఏంటంటే ఒకవేళ మీకు మిషన్ ఉందనుకోండి ఇంట్లో, జస్ట్ ఫోల్డ్ చేసేసి చివరంతా ఒక కుట్టు వేసేసుకోండి. తర్వాత బ్లౌజ్ కటింగ్‌లోకి పోతుంది కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడ నేను హ్యాండ్ వచ్చేసరికి నాది 5 ఇంచెస్ ఉంది. ఆల్రెడీ కిందొచ్చేసరికి నేను ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు వదిలేసాను. ఇప్పుడు పైన ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి కాబట్టి 5½ వరకు నేను మార్క్ చేశాను. ఇక్కడ 5½ మార్క్ చేసిన దగ్గర పొడవుగా ఒక లైన్ అనేది గీసేసుకోండి. తర్వాత ఇక్కడ నా చంక భాగం ఎంత ఉంది అనేది చూస్తున్నాను, ఆర్మ్ హోల్. ఇది వచ్చేసరికి 8 వరకు ఉంది. మనం ఫుల్‌గా 8 అనేది పెట్టేసుకోని అవసరం లేదు. కొంచెం సాగుతున్నట్టు అవుతుంది కదా క్లాత్ అనేది. అంటే 8 + 8 16 వచ్చింది. ఇప్పుడు 16 వరకు నార్మల్‌గా ఫస్ట్ అయితే డ్రా చేసుకోండి. 16 వరకు మార్క్ చేసుకొని ఇలా. అండ్ మీకు హ్యాండ్స్ కొంచెం చిన్న సైజు వాళ్ళకనుకో 2 హ్యాండ్స్ కూడా అతుకులేమీ లేకుండా, అంటే మీకు ఎక్స్ట్రా అతుకులేం పడకుండా ఈ 1 మీటర్ బ్లౌజ్ పీస్‌లోనే వచ్చేస్తాయి. కొంచెం చబ్బీగా ఉండే వాళ్ళకేంటంటే చంకల్లో అవి అతుకులు పడతాయి. ఇక్కడ చూసారు కదా, 16కి నేను మార్క్ అనేది చేసేసుకున్నాను. ఈ ప్రొసీజర్ అంతా కూడా మీకేంటంటే ఒకవేళ మీలో ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వచ్చు. కానీ మనం అది ఫోల్డింగ్‌లో కట్ చేసుకుంటాము బ్లౌజ్ అనేది. కానీ ఇదంతా ఏంటంటే ఇలా ఓపెన్ చేసి, ఎందుకంటే కట్ చేసాక అటువైపు నెక్ కూడా షేప్ వచ్చేస్తుంది మనం కుట్టేటప్పుడు. కానీ మనకి అలా కాదు కదా, ఇక్కడొచ్చేసరికి ఎలా ఉండాలి అంటే మనకి ఓపెన్‌గా ఉండాలనమాట. మొత్తం అంతా వర్క్ చేయడానికి ఓపెన్‌గా ఉండాలి. ఫోల్డింగ్‌లో అంటే అవతల వైపు పడదు మనకు మార్కింగ్ అనేది. ఎందుకంటే మనం ఇక్కడ బ్లౌజ్ పీస్ ఏది కూడా కట్ చేయం. ఇలా క్లాత్ పైన మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేసిన తర్వాతే కట్ చేసుకుంటాము. ఇక్కడ కింద కూడా నేనేం చేశానంటే ఇప్పుడు మొత్తం ఎంతుందో మధ్యలోకి ఒక లైన్ అనేది డ్రా చేశాను. అంటే 16 ఉంది కదా, 16లో హాఫ్ అంటే 8 వరకు ఒక డ్రా చేశాను. ఇప్పుడు కింద లెంత్ అంటే చుట్టూ ఎంతుంది నా హ్యాండ్‌కి సరిపోయేగా అని చూసుకున్నాను. ఇక్కడొచ్చేసరికి నాది 5 ఉంది. 5 అంటే ఎంత, 10 ఇంచెస్. ఇక్కడ రౌండ్‌గా ఉంది కదా, ఫోల్డింగ్‌లో ఉంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసుకునేటప్పుడు మాత్రం 10 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. 10 ఇంచెస్ ఎక్కడి నుండి మిడిల్‌లో మనం గీత గీసుకున్నాం కదా, ఇటొక 5 ఇంచెస్, అటొక 5 ఇంచెస్ పెట్టుకోవాలి. తర్వాత పక్కన ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్‌కి కూడా ఖర్చు 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాం కదా. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఒకటే, ఈ ఖర్చు విషయం కూడా మీకు అవసరం లేదు. కానీ ఇక్కడ మీకు క్లాత్ అనేది సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసమే మిమ్మల్ని మార్క్ చేయమన్నాను. ఎందుకంటే మిగతా లోతులు తీసుకోవడం, అంటే ఫ్రంట్ పార్ట్‌లో లోతు తీస్తారు కదా హ్యాండ్‌కి అండ్ బాడీ పార్ట్‌కి, అవన్నీ కూడా మీ టైలర్ అనేది చూసుకుంటారు. ఇక్కడి వరకు మాత్రమే చూడండి. తర్వాత ఏంటంటే మనం వర్క్ చేసేటప్పుడు ఈ చంకలోకి వెళ్ళిపోకుండా మనం ఇక్కడ ఒకటి తీసుకోవాలన్నమాట జాగ్రత్త. ఏంటంటే ఇప్పుడు మొత్తం మన హ్యాండ్ హైట్ వచ్చేసరికి 5½ ఇంచెస్ కదా, అదే 5 ఇంచెస్ కదా. 5 ఇంచెస్‌లో హాఫ్ ఎంత, 2½ ఇంచెస్. ఇలా 2½ ఇంచెస్‌కి మనం మార్క్ అనేది ఒకటి పెట్టుకోవాలి అటు ఇటు కూడా. ఇప్పుడు ఈ ఏదైతే మార్క్ ఉందో ఫస్ట్ 5 ఇంచెస్ దగ్గర నుండి ఈ 2½ ఇంచెస్‌కి ఇలా క్రాస్‌గా ఒక లైన్ అనేది గీసుకుని తర్వాత రౌండ్ అనేది మీరు గీసుకోవచ్చనమాట.
ఎందుకంటే ఫస్ట్ రౌండ్ చూస్తే మీరు కొంచెం అటు ఇటుగా అయిపోతుంది కదా, కాబట్టి ఇలాగ లైన్ ఒకటి గీసుకుని తర్వాత ఈ విధంగా. అండ్ నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం డార్క్ కలర్ బ్లౌజ్ పీస్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాల్సింది. అండ్ ఇంకొకటి మీకు కాటన్ మీద గీసి చూపిస్తే మీకు బాగా అర్థమయ్యేది. ఇది ఏమైందంటే చాలా రోజులైపోయింది, అంటే ఒక 2.5 years అలా అయిపోతుంది బ్లౌజ్ పీస్ తీసుకుని. నేను గోల్డ్ కలర్ కదా వర్క్ చేసుకుందాము అని ఇళ్ళ మీదకి యూజ్ అవుతుందని, కానీ అదేంటంటే ఏదో మూలన పెట్టేసాను. ఇప్పుడు మీకు చూపిద్దాము మార్కింగ్ అనేది తీసాను. అది మొత్తం నలిగిపోయినట్టు పెట్టేసి నేను ఐరన్ చేసేయడం వల్ల కొంచెం సాగుతున్నట్టు అయిపోయింది క్లాత్ అనేది. ఇప్పుడు ఇందాక 16 ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్నాం కదా, అందులో ఒక ఇటువైపు ఒక 1/2 inch అటు ఒక 1/2 inch తగ్గించుకోవాలన్నమాట. అంటే ఓవరాల్గా ఇటు ఒక 7.5 అటు ఒక 7.5 అంటే 15 ఇంచెస్కి మనకి ఓవరాల్గా ఇది కొలుచుకుంటే మన హ్యాండ్ అంతా కూడా 15 inches అనేది రావాలి. అది వచ్చిన తర్వాత ఒక 2 inchesకి ఏమో ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేసుకోండి. అండ్ మీకు ప్రాపర్గా కూడా ఇక్కడ నుండి ఇక్కడ వరకే వర్క్ చేయాలన్నది కూడా తెలుస్తుంది. నేను అది ఆల్రెడీ మీరు అడిగారు, చాలామంది అడిగారు డిజైన్ ట్రేసింగ్ కూడా చూపించమని, ఏ విధంగా డిజైన్ అనేది డ్రా చేశారని. ఆ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి కూడా నేను ఒక చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను, ఆ వీడియోలో కూడా చూపిస్తాను. ఈ విధంగా మీరు హ్యాండ్ అనేది డ్రా చేసుకున్నారు కదా, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ ఇక్కడ సరిగా కనపడకపోయినా నా వాయిస్ బేస్ చేసుకుని మీరు ఈ వీడియో ఆన్లో పెట్టుకుని ఒకసారి నార్మల్ 2x2 ముక్కలు ఉంటాయి కదా క్లాత్లు, ఆ క్లాత్ మీద ఒకసారి ట్రై చేయండి. మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అంతా కరెక్ట్గా వచ్చిందా లేదా. అలా ఒక 2-3 times మీరు పేపర్ మీద కానీ, న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్స్ మీద కానీ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు అలా అలవాటు అయిపోతుంది. నేను దగ్గరగా ఒక 3-4 years నుండి ఈ విధంగా నేను నా బ్లౌజుల మీద నేనే డ్రా చేసుకుంటాను. అండ్ ఒక 1.5 year నుండి నేను టైలరింగ్ అనేది యూట్యూబ్లోనే చూసి నేర్చుకుంటున్నాను. ఈ విధంగా మీరు 2 edges కూడా కలిపి ఇలా ఫోల్డ్ చేశారనుకోండి, ఇటువైపుకి మార్కింగ్ అనేది పడిపోతుంది. అప్పుడు మీకు సెకండ్ హ్యాండ్ కూడా మీరు మళ్ళీ కొలతలు అవి ఏమీ తీసుకోనవసరం లేదు. ఈ విధంగా మీరు డ్రా చేసేసుకోవచ్చు అనమాట. అంటే లైట్గా మార్కింగ్ ఉంది కదా, మార్కింగ్ మీద ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఎక్కడంటే ఈ హ్యాండ్స్కి ఈ బ్యాక్ నెక్కి మధ్యలో స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్లో మీరు ఫ్రంట్ నెక్ అనేది డిజైన్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ నెక్ అయితే చాలా ఈజీగా డ్రా చేయొచ్చు, అసలు మీకు ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ మన ఫ్రంట్ నెక్ ఇలా ఫోల్డ్ చేసేసి అక్కడ పెట్టేసి ఆ విధంగా డ్రా చేసేసుకోవచ్చు అనమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా మీ రైట్ సైడ్ ఏదైతే బ్లౌజ్ వస్తుందో ఆ రైట్ సైడే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకి పౌట అటువైపు వస్తుంది కాబట్టి, లెఫ్ట్ సైడ్లో వస్తుంది కాబట్టి ఈ ఫ్రంట్ ఓన్లీ మనకి రైట్ సైడ్ ఒకటే మనం డ్రా చేసుకోవాలన్నమాట. కన్ఫ్యూజ్ అయిపోతారు, అందుకనే చెప్తున్నాను. రైట్ సైడ్ మాత్రమే మీరు డ్రా చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర ఒక గీత గీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ కింద నెక్ దగ్గర ఒక గీత గీసేసుకుని ఇక్కడ ఏదైతే రౌండ్ షేప్ ఉందో మన నెక్ అనేది సాగదీయకూడదు, మరీ సాగదీస్తే సాగిపోతుంది. నెక్ అనేది మనకి ఏంటంటే సెట్ అవ్వదు సరిగా. ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి, ఇంతే అనమాట. అండ్ బిగినర్స్ కూడా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. అండ్ నేను చెప్తున్నాను క్లియర్గా నా వాయిస్ బేస్ చేసుకుని, అంటే నేను ఏదైతే చెప్పానో ఆ టిప్ అది ఫాలో అవుతూ మీరు ఒకసారి పేపర్ మీద కట్ చేసి చూడండి, అంటే పేపర్ మీద డ్రా చేసి చూడండి. మీకు అంతా సెట్ అయిపోయింది అనుకుంటేనే మీరు మీ క్లాత్ పైన, అంటే మీరు ఏదైతే వర్క్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వర్క్ బ్లౌజ్ మీద ట్రై చేయండి, ఓకేనా. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే మీరు షేర్ చేయండి. అలాగే నేను ఇది నార్మల్గా నేను డ్రా చేసుకున్నాను అనుకోండి, నార్మల్గా కూర్చుని ఒక 10 minutesలోనే కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ ఈ వీడియో తీస్తూ ఇంత కష్టమా అనిపించింది అనమాట. వీడియో తీస్తూ అలా అంటే చూసుకుంటూ పడుతుందా లేదా, వీడియో ఆన్లో ఉందా లేదా, ఇలా చెక్ చేసుకుంటూ చేసేటప్పటికి చాలా టైం, ఒక గంటన్నర ఏమో పట్టేసింది నాకు మొత్తం. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా వేరే ఏమైనా షేప్స్ నెక్స్ట్ డ్రా చేసుకోవాలంటే ఈ విధంగా డ్రా చేసుకోవాలి అదే బాక్స్లో. అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియో చూసినా మీకు నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ.